అంటే భిక్షమెత్తుకున్న స్వామి ఆలయం త్వరితగతిన అవ్వాలి, అందరూ సహాయ సహకారాలు ఉండాలి, అందరి చేతులు మన దేవాలయంలో పడాలన్న సత్సంకల్పము చేత భిక్షాటన కూడా చేస్తున్నాము. ఈ యొక్క దేవాలయానికి ఒక మూలస్తంభము ప్రసాద్ గారు బాబాయ్ స్వామి, అలాగే మరొకరు సమ్మెటి సత్యనారాయణ గారు ఈ యొక్క దేవాలయానికి స్థానించారు. వారు వీరు అందరూ చాలా మంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన దేవాలయంలో ప్రత్యేకమైనవి 3 అంశాలు ఉన్నాయి సార్. మొదటిది అయ్యప్ప స్వామి వారిని ఇక్కడే ప్రతిష్ఠ చేయాలి, ఇక్కడే రూపకల్పన చేయాలి అని సంకల్పం చేశాము. అందరి దగ్గర కూడా బంగారము, రాగి, వెండి అన్నీ కూడా కలెక్ట్ చేసి పోయిన సంవత్సరము ఇక్కడే కలగబోసి చేశాం సార్. మరొకటి ఎక్కడా లేని విధంగా ఏకశిలా పదినెట్టామడి, ఆ యొక్క పదినెట్టామడి చాలా అరుదుగా చేస్తూ ఉంటారు సార్. ఆ యొక్క పదినెట్టామడికి సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. సంవత్సరం 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. మరొకటి శబరిమలలో అయ్యప్ప స్వామి వారు ఎవరైతే వర్ణించారో వారి చేతే స్వామిని ప్రతిష్ఠ చేయాలని సంకల్పమైనది. ఆ సంకల్పానికి గూడూరు రామకృష్ణ శర్మ గారు మాకు తోడయ్యి ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు సార్. ఇదంతా కూడా మీకు సభాముఖంగా తెలియాలని విన్నవించుకుంటున్నారు.